హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. ఈరోజు వచ్చేసి మనం మటన్ కైమా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక జార్ తీసుకొని నేను వచ్చేసి ఇక్కడ 1/2 kg మటన్ని కైమా లాగా కొట్టించానండి. సో మీరు వచ్చిన తర్వాత దాన్ని బాగా వాష్ చేసుకుని ఇలా నెట్టెడ్ ఏవైనా ట్రేస్ ఉంటాయి కదా, అందులో వేసి వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఒక్క చుక్క వాటర్ కూడా ఉండకూడదు. వాటర్ ఉంది అంటే కనుక కైమా బాల్స్ అనేవి చాలా ముద్దగా అయిపోతాయి. సో ఇలా హాఫ్ వరకు తీసుకొని మిక్సీలో జార్లో వేసుకొని 1 స్పూన్ కారం పొడి, కొంచెం ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, అలానే 1/2 స్పూన్ ధనియాల పౌడర్, అలానే ఒక ఉల్లిపాయలో 1/2 ఇందులో వేసుకోండి. ఇంకా 1/2 కైమాలోకి ఇంకా 1/2 వేసుకుందరు. సో 3 లవంగాలు, 3 మిరియాలు, ఇవన్నీ వేసుకొని ఒక 2-3 సార్లు గ్రైండ్ చేయండి. ఒకేసారి పెట్టేసేయండి, మరి పేస్ట్గా అయిపోతుంది, అలా పెట్టకండి. సో ఒక 2-3 సార్లు ఆన్ ఆఫ్ చేసి పెట్టుకుంటే మీకు ఇలా అవుతుంది. సో దీన్ని సపరేట్ ఒక పెద్ద కడాయిలో వెడల్పాటి ఒక పాత్రలో తీసుకొని సైడ్ పెట్టుకోండి. ఇందాక తీసుకున్న ఖైమాలో ఇంకా 1/2 మిగిలింది కదా, సో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇందాక మీరు ఎలా అయితే వేసుకున్నారో అలా క్వాంటిటీలోనే వేసుకోవాలి. బట్ మీరు చూసిండొచ్చు, ఖైమాలు చాలా డిఫరెంట్గా చేస్తారు, కీమా అనేసి అంటారు. సో ఇది అందరూ డైరెక్ట్ మటన్ని మాత్రమే బాల్స్ చేసేసుకొని దాన్ని గ్రేవీలాగా చేసి వేసుకుంటారు. బట్ ఆ మటన్ బాల్స్లో అసలు ఏం ఉప్పు కారమే ఉండదు. సో అందుకని ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందంటే. ఎందుకంటే బాల్స్లో ఉప్పు కారం అంతా బాగా కుదురుకొని ఉంటుంది, ప్లస్ గ్రేవీలోనూ ఉంటుంది, మనకు తినడానికి చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు మనం ఇది కూడా గ్రైండ్ చేసుకొని ఇలా మొత్తం ఒక కడాయిలో వేసేసుకొని ఒక కవర్ వేసుకోండి, చేతికి హ్యాండ్ గ్లౌస్ కానీ ఏదైనా, ఇది ఆప్షనల్. ఇలా మొత్తం దాన్ని, ఎందుకంటే మనం 2 టైమ్స్ గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి, సో దాన్ని మొత్తం బాగా కలుపుకొని ఉంటలుగా చేసుకుందాం ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి చూడండి, మనకు 1/2 kg కీమాలో 16 to 18 బాల్స్ అవుతాయండి. సో మీకు పెద్ద బాల్స్ కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, బట్ ఈ సైజ్ చేసుకుంటే మీకు అన్ని కారం ఉప్పు అంతా సెట్ అవుతుంది. మరీ పెద్దవి చేసుకున్నారంటే బాగుండదు, మరీ చిన్నవి చేసుకున్నారంటే జస్ట్ ఒక ముద్దకు వెళ్ళిపోతుంది. సో అందుకని ఈ సైజులో చేసుకున్నారు అంటే మాత్రం మీకు బాగుంటుంది. సో ఇలా మొత్తం నేను 16 to 18 ఉంటల్ని చేసుకున్నాను. ఈ ఉంటల్ని మొత్తం చేసి పక్కన పెట్టుకుందాం. నాకు వచ్చేసి ఇక్కడ 18 బాల్స్ అయినాయండి. సో ఆల్మోస్ట్ 1/2 kgకి 18 బాల్స్ అవుతాయి. సో మీరు చూసుకొని చేసుకోండి, ఏ సైజు కావాలంటే ఆ సైజు. తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద పాత్ర పెట్టుకోండి. పాత్రలో 2 నుంచి 3 చిట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కేంత దాకా వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడెక్కగానే ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా స్లైసెస్గా కట్ చేసుకొని, సో ఆ ఉల్లిపాయని వేసుకొని వేగనివ్వాలి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ ఉల్లిపాయలని వేగనివ్వాలి.
అలా కొంచెం ఆనియన్స్ ఫ్రై అవ్వగానే మనం ఇందాక కీమా బాల్స్ చేసుకున్నాం కదండి, మరి వాటిని అలా చేతిలో తీసుకొని మరి రౌండ్గా చేస్తూ, ఎందుకంటే అవి కొంచెం వెడల్పు అయిపోయి ఉంటాయి. సో మీరు కొంచెం రౌండ్గా చేసుకుంటూ ఇలా పాత్రలో ఒకటి దాని మీద ఒకటి కాకుండా కొంచెం ఇలా దూరంగా వేసుకోవడానికి, అందుకే వెడల్పాటి పాత్ర తీసుకోమని చెప్పాను. సో మీరు ఇలా అంతా వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు వాటిని కదిలించకూడదండి. మీరు అలానే వాటర్ పోసుకోకుండా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు బాగా ఉడికించాలి. మీకు మటన్ అనేది లేతదైతే కనుక త్వరగా ఉడికిపోతుంది. మీకు లేదు బాగా బలిసింది మటన్, ఆల్రెడీ మనకు చూడగానే తెలిసిపోతుంది డార్క్ రెడ్ ఉంటే ఇదే బలిసిందని, కొంచెం లైట్ రెడ్గా ఉంటే కనుక మనకు లేతది అనేసి. సో దాన్ని బట్టి మీరు ఉడికించుకోండి. నాకు వచ్చేసి ఇక్కడ మీడియంలో ఉంది, సో అందుకని నేను 10 మినిట్స్ వరకు ఉడికించాను. నేను కుక్కర్కి వేయట్లేదు. కుక్కర్కి వేసామంటే అది బలిసింది అయితే వేసుకోవచ్చు, ఇది మీడియంది కాబట్టి కుక్కర్కి వేసామంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది, అదంతా ఎప్పుడు ఉడుకుతుందో తెలియదు కన్ఫామ్గా. సో అందుకని ఇలా చూడండి 10 మినిట్స్ తర్వాత ఇలా ఉడికిన దాంట్లో ఉన్న కొవ్వు మొత్తం కరిగేసి ఆ బాల్స్ సైజ్ కూడా చిన్నవి అవుతాయి కొంచెం. సో వీటిని ఇలానే ఒక 10 నిమిషాలు ఉడికించుకొని తీసుకున్న తర్వాత మనం ఈ మసాలా వచ్చేసండి, మీకు లింక్ అనేది ఎలా చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఒక 5 to 6 స్పూన్స్ ఆఫ్ మసాలా వేసుకుంటున్నాను. అలానే 3 స్పూన్స్ కారం. ఇందాక మీరు బాల్స్కి కూడా కారం వేసుకున్నారు, మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. నేనైతే అక్కడ వేసుకున్నా ప్లస్ ఇక్కడ కూడా 3 స్పూన్లు వేసుకుంటున్నా, బట్ నాకైతే కరెక్ట్గానే ఉంది ఇది. అలానే రుచికి తగినంత ఉప్పు, మీరు అందులో కైమా బాల్స్లో కూడా ఉప్పు వేసుకున్నారు, కొంచెం చూసి వేసుకోండి. అలానే 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పౌడర్, వీటన్నింటి వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 2 టొమాటోలు అండి, మీడియం సైజ్ టొమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే 1/2 కప్పు మెంతాకులు అండి, మెంతాకులు ఉంటాయి కదా, సో వాటిని విడదీసుకొని వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోండి, 1/2 కప్. ఇప్పుడు వచ్చేసి నేను హాట్ వాటర్ వేసుకుంటున్నానండి. మీరు ఏ కర్రీకైనా కానీ హాట్ వాటర్ వేసుకున్నారంటే మాత్రం ఆ టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. మీరు ఒక్కసారి చెఫ్స్ అయినా అబ్జర్వ్ చేసుకోవచ్చు, బయట ఎక్కడైనా రెస్టారెంట్స్లో అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఎవరైనా కానీ హాట్ వాటర్ వేసే కుక్ చేస్తారు. మనం హాట్ వాటర్ వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీకి వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఎప్పుడైతే మూత తీసేసుకుని చూసుకున్నానో, ఇంకా కొంచెం మీకు గ్రేవీ ఏమైనా ఎక్కువగా కావాలి, రసం ఎక్కువగా కావాలి అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఇలా వాటర్ ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం గ్రేవీ ఎక్కువగా చేసామంటే మసాలా ఎక్కువ వేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా మీకు ఒక చిన్న చిట్కా చెప్తానండి. మీకు ఇలా ఇప్పుడు చూడండి వాటరీగా ఉంది అనిపిస్తూ ఉంది మీకు, అంటే ఎక్కువ ఇప్పుడు వాటర్లో వేసుకోగానే రసంలాగా అనిపిస్తుంటుంది. సో దానికి కానీ ఒక చిన్న చిట్కా చెప్తానండి, మటన్కి మాత్రమే. మీరు ఎప్పుడే కానీ మటన్ అలా నీళ్ళగా అయ్యిందన్నప్పుడు ఒక బౌల్లో ఒక 2 స్పూన్స్ లేదా 1 స్పూన్ జొన్న పిండిని తీసుకోండి. జొన్న పిండి తీసుకొని ఆ పిండిలోకి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు వాటర్ కలుపుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఎక్కడ ఉంటలు లేకోకుండా దాన్ని బాగా కలుపుకొని, మరి ఈ పేస్ట్ అంటే థిక్గా ఉండకూడదు, కొంచెం లూజ్గానే ఉండాలి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, సేమ్ ఇలానే ఉండాలి. దాన్ని బాగా కలుపుకొని మీరు ఇందాక మనం మటన్ ఉడుకుతా ఉంది కదండి, ఆ ఉడుకుతున్న మటన్లో మూత తీసేసుకొని ఈ జొన్నపిండి రసం ఉంటుంది కదా, జొన్నపిండి పేస్ట్ని
ఈ ఉడుకుతున్న మటన్లోకి మీరు ఈ కైమా అనే కాదు, ఏ కర్రీ అంటే మీన్స్ మటన్ ఏది చేసినా కూడా మనకి తిక్కగా కావాలి రసం అంటే కనుక మీరు ఇలా జొన్న పిండితో ఇలా పేస్ట్ని చేసుకొని అందులో వేసి కలుపుకునేసేయండి. మీకు టేస్ట్ అయితే ఏం చేంజ్ కాదండి, మరి మీకు జస్ట్ ఆ రసం అనేది తిక్కగా ఉంటుంది అంతే. సో అందుకనే చాలా బాగుంటుంది. మసాలా తక్కువ ఉండని అన్న వాళ్ళు ఇలా చేసుకుంటే బెటర్. చూడండి, మటన్ అయితే నేను చెక్ చేసుకున్నాను, కీమా బాల్స్ అన్నీ బాగా ఉడికిపోయినాయి. సో రెడీ అయిపోయిందండి మనకు కీమా బాల్స్ కర్రీ. చూసేసారు కదండి, ఇలా మనం సర్వ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.